నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మోనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. పరిటాల రవి వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఒక టాపిక్ అయితే మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో గుసగుసలో ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది. మధ్యలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళొచ్చినప్పటికీ సంథింగ్ ఇస్ దే. అసలు ఏం జరిగింది సిచ్యువేషన్, దాని నుంచి బయటకు వచ్చిన కథనాలు ఏంటి? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారిని కానీ చిరంజీవి గారిని కానీ పరిటాల రవి గారు కలిసిన సందర్భం లేదు. ఇప్పుడు మనం ఫిలింనగర్ జూబ్లీ హిల్స్లో ఏదైతే పరిటాల రవి గారి నివాసం ఉందో ఆ నివాసం పక్కన ఉన్నటువంటి 500 గజాల స్థలం చిరంజీవి గారిది. చిరంజీవి గారు సీనియర్ ఆర్టిస్ట్ కొంగర జగ్గారావు గారిని ఉన్నారు, వారి దగ్గర కొనుక్కున్నారు ఆ స్థలం. జగ్గారావు గారు 10 లక్షల రూపాయలకి చిరంజీవి గారికి అప్పట్లో 10 లక్షల రూపాయలకి అది అమ్మటం జరిగింది. 7 లక్షలు చిరంజీవి గారు ముందుగా అడ్వాన్స్ చెల్లించి అగ్రిమెంట్ కూడా జరిగింది, మరొక 3 లక్షలు ఇవ్వాలంతే. ఆ తర్వాత ఏమైందంటే కారు బాంబు ఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఏది జూబ్లీ హిల్స్లో శ్రీరాములయ్య సినిమా ప్రారంభోత్సవం రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన జరిగిన తర్వాత పరిటాల రవి గారు ఏంటంటే భద్రతా కారణాల దృష్ట్యా పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేయాలని భావించారు. కొనుగోలు చేయాలని భావించి జగ్గారావు గారు చిరంజీవి గారికి అమ్మారు. ఇంకా రిజిస్ట్రేషన్ జరగలేదు, అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ రిజిస్ట్రేషన్ జరగలేదని చెప్పి ఒక టెంట్ వేశారు. ఆ టెంట్ వేసినటువంటి 500 గజాల టెంట్లో ఏంటంటే పరిటాల రవి గారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ పర్సన్స్ ఉంటుండేవాళ్ళు. అంటే ఇది మా స్థలం, దీనిలో మీరు మాకు ఒక మాట మాత్రమైనా చెప్పకుండా టెంట్ అది వేశారు, దీనిని తొలగిస్తే బాగుంటుంది, లేకపోతే ఏం చేద్దాము అనేసి ఒక మధ్యలో ఎవరు మాట్లాడతారుగా, వీళ్ళ మేనేజర్ వాళ్ళ మేనేజర్తోనో వీళ్ళ పిఏతోనో పిఎస్ని మాట్లాడతారు. పాస్ చేసిన తర్వాత పరిటాల రవి గారు ఏమనుకున్నారంటే తన భద్రతా కారణాల దృష్ట్యా ఆ 500 గజాల స్థలానికి బదులు మాదాపూర్లో 1 ఎకరం స్థలం ఇస్తానన్నారు. ఈ స్థలం నాకు వదిలిపెట్టేయండి, నాకు సెక్యూరిటీ రీజన్స్ నాకు ఇది కావాలి అన్న తర్వాత అంత క్రితం ఏంటంటే ఈ కారు బాంబు ఘటన ఎప్పుడైతే జరిగిన తర్వాత చిరంజీవి గారి పేరు మీద కొన్ని ప్రెస్ నోట్స్ రిలీజ్ అయినాయి. అంటే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు సినిమా పరిశ్రమలో చోటు చేసుకోవడం దురదృష్టకరం, ఇట్లాంటి ప్రెస్ నోట్స్ రిలీజ్ అయినప్పుడు పరిటాల రవి గారు కొంత మనస్తాపం చెందినప్పటికీ పరిశ్రమలో చిరంజీవి గారికి ఉన్నటువంటి స్థాయి కానీ స్థానం కానీ వాటిని దృష్టిలో పెట్టుకుని వారేమీ దీనికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేయలేదు, ఎటువంటి కౌంటర్ స్టేట్మెంట్లు ఇవ్వాలి, మిన్నకుండిపోయారు. అయిపోయిన తర్వాత వారు ఇట్లా అనకుండా ఉంటే బాగుండేది, మేమైనా ఊహించామా, మా మీదే కదా హత్యా ప్రయత్నం జరిగింది, పోతే మా ప్రాణాలే కదా పోయేవి అనేసి వారనటం. దాసరి నారాయణరావు గారు లాంటి పెద్దలు, రాఘవేంద్రరావు గారు లాంటి పెద్దలు, వాళ్ళు మురళీమోహన్ గారు లేకపోతే పరచూరు బ్రదర్స్, వీళ్ళు ఏంటంటే మనందరం పరిశ్రమలో ఉంటాం, మనం ఇట్లాగా ఒకరికొకరు బాధపడడమో ఆవేదన చెందడమో లేకపోతే ఒకరు ఇంకొక మాట తోలడమో లేకపోతే మాట జారడమో పద్ధతి కాదు. సయోధ్య చేసిన విధంగా కొన్ని సంఘటనలు జరిగినాయి, బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ లాంటివి జరిగినాయి అని వినికిడి, కానీ ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ గురించి ఎవరికి స్పష్టమైనటువంటి సమాచారం లేదు. ఇక్కడ చిరంజీవి గారు మార్కెట్ రేట్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ రేట్ ఇస్తే చాలని చెప్పి మాకు మాదాపూర్లో స్థలమే వద్దు, ఏ ఎకరం వద్దు, 6 ఎకరమే వద్దు, 500 గజాలు మార్కెట్ రేట్ ఎంతో ఆ మార్కెట్ రేట్ ప్రకారం అని చెప్పేసి పరిటాల రవి గారికి దాన్ని విక్రయించడం జరిగింది. ఇది జరిగినటువంటి వాస్తవ విషయం. ఇందులో పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన సంగతి కానీ సందర్భం కానీ మరొకటి కానీ ఆయన పాత్ర ఇక్కడ ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఆయన ప్రవేశించడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగలేదు. వాస్తవానికి ఇక్కడ ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు దీని సమయంలోనూ పవన్ కళ్యాణ్ గారు ఆవేశాలకు లోనయ్యారని, పరిటాల రవి గారు పవన్ కళ్యాణ్ గారి మీద దౌర్జన్యం చేశారని దీనిని జమీన్ రైతు, నెల్లూరు నుంచి వచ్చే జమీన్ రైతు అనే పత్రిక ఒక కథనం వండివార్చి ప్రచురించింది. అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక చిన్న లూప్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసారని చెప్పుకోవచ్చా? చిలవలు పలవలు చేసేసి దానిని వండివార్చారు. దాని మీద చిరంజీవి గారి కుటుంబం కేసు కూడా వేసింది జమీన్ రైతు మీద. వేసిన తర్వాత మీకు ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే పరిటాల రవి గారికి సంబంధం లేనటువంటి విషయాలు లేదా పరిటాల రవి గారి ప్రమేయంతోనో పరిటాల రవి గారి పాత్ర ప్రాధాన్యంతోనో జరిగినటువంటి కొన్ని చిన్న సంగతులు, ఇట్లాంటి సంగతులు, వీటికి చిలవలు పలవలు అద్ది పరిటాల రవి గారిని హీరోగా తీర్చిదిద్దేటటువంటి ఒక వర్గం ఉండేది మీకు ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీటికి చాలా మసాలాని యాడ్ చేసి దీనిని ఒక అత్యద్భుతమైన స్టోరీస్గా తయారు చేసి వీటిని మార్కెట్లోకి వదిలిపెట్టేవారు అన్నమాట. వదిలిపెట్టేటటువంటివి ఎంత స్పైసీగా ఉంటాయంటే ఆ స్పైసు పరిటాల రవి గారి ఫాలోయర్స్కి ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చేసేది. నచ్చడం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పరిటాల రవి గారిని కూడా వీళ్ళు ఆ భ్రమాజనిత తేజ వలయంలో ఉంచేశారంటే ఇల్యూజన్లో ఉంచారు పరిటాల రవి గారిని. ఆయన ఫ్యాన్స్ ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో
పరిటాల రవి గారిని ఆ ఇల్యూజన్లో ఉంచేశారు. ఆ ఇల్యూజన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిటాల రవి గారు ఏం చేశారంటే దీనిని ఖండించాలి. ఆయన జరగలేదు, ఏమీ జరగలేదు అని పరిటాల రవి గారు ఖండించారనుకోండి, ఇప్పటివరకు ఉన్నటువంటి హీరో వర్షిప్ ఎక్కడ పోతుందో. ఇది ఒక స్టోరీ నా మీద ప్రచారంలోకి వచ్చేసింది, ఈ ప్రచారం బాగుంది అని ఆ ఇల్యూజన్లోకి వెళ్ళిపోయారు. పరిటాల రవి గారిని వాళ్ళ ఇల్యూజన్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇల్యూజన్ అని కాకపోయినా బేసికల్గా ఒక అధికారంలో ఉన్నా లేకపోతే ప్రజలతో మమేకైనా అధికారంలో ఉన్నారు, అప్పుడు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యే ఆయన. దాన్ని పోగొట్టుకోవద్దు అనే కాన్సెప్ట్ లో ఉండదు. దాన్నే పోగొట్టుకోరు. అధికారం ఎక్కడికి పోతుంది? 2004లో కూడా ఆయనే కదా గెలిచారు. 2004లో కూడా ఆయనే కదా గెలుపొందారు పెనుగొండ నుంచి. ఇక్కడ అధికారం పోతుందని కాదు, అధికారం చేజారిపోతుంది మరొకటి ఇంకోటి కాదు. ఇక్కడ ఇల్యూజన్ ఏదైతే ఉందో ఆ ఇల్యూజన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మన మీద రకరకాల స్టోరీస్ స్ప్రెడ్ అవుతున్నారు. పరిటాల రవి గారి పేరు చెప్పి జంట నగరాలలో చాలామంది పరిటాల రవి గారు పంపించారనో, పరిటాల రవి గారి మనుషులమనో, పరిటాల రవి గారి అనుచరులమనో, అనుయాయులమనో చెప్పి చేసినటువంటి సెటిల్మెంట్లు కొన్ని వందలు ఉంటాయి. వందలు, పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో చేశారు. అవన్నీ కూడా పరిటాల రవి గారు వచ్చి కూర్చొని చేసిన సెటిల్మెంట్లు కాదు, ఆయన పేరు చెప్పుకొని కొంతమంది చేశారు సెటిల్మెంట్స్. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇవి నిష్ఠూర సత్యాలు ఇప్పుడు చెప్తున్న విషయాలు అనమాట. అలా ఇల్యూజన్లోకి పరిటాల రవి గారిని తీసుకుపోయారనమాట. తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గుండుతో దర్శనం ఇవ్వటం. ఆయన ఎందుకు గుండుతో దర్శనం ఇచ్చారంటే, మీకు ఖుషి తర్వాత, ఖుషి వరకు ఏంటంటే తొలి ప్రేమ అయిపోయి తమ్ముడు, బద్రి, ఖుషి వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారని. చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఒక గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్లో ఏంటంటే ఏ సినిమా చేయాలి, ఏ కథ చేయాలి, ఎవరు డైరెక్ట్ చేయాలి అనేటటువంటి సమయంలో ఆయన మార్షల్ ఆర్ట్స్ కోసం ఆయన వేరే కంట్రీకి వెళ్ళారు ఒకసారి. జానీ చేయాలి, జానీ చేయడానికి ముందు ఏంటంటే ఆయన ఎక్కడికో వెళ్ళారు, హాంకాంగో ఎక్కడికో దేనికో వెళ్ళారు. ఆయన ఒక ఆర్ట్ నేర్చుకొని రావడానికి వెళ్ళినప్పుడు ఆ ఫ్రీగా ఉండటం కోసం ఆయన గుండు చేయించుకున్నారు. ఆయన ఇది చాలా అతి సన్నిహితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి తెలుసు అనమాట. వచ్చారు, అలాగే గుండుతోనే ఉండేవారు. తర్వాత వచ్చేసి చాలా వెరైటీగా ఉన్నారని చెప్పి ప్రెస్ పీపుల్ అంటే వాళ్ళందరికీ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు ఆయన. ఫోటోగ్రాఫ్స్ ఇచ్చి చాలా సినిమా వారపత్రికల కవర్ పేజీలు ఆయన నొలక మంచం మీద గుండుతో కూర్చుని పక్కన ఒక స్టూల్ మీద, చెక్క స్టూల్ మీద ట్రాన్సిస్టర్ పెట్టుకుని మరచంలో నీళ్లు పెట్టుకున్నటువంటిది అన్ని సినిమా వారపత్రికలకి కవర్ పేజ్ స్టిల్ అనమాట. అలాగే ఇంటర్వ్యూస్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అదేంటంటే ఈ సంఘటన జరిగిన సందర్భం, ఆయన అలా దర్శనం ఇచ్చినటువంటి సందర్భం ఒకటే అనమాట. దీనికి ముడిపెట్టేశారు. ముడిపెట్టేసిన తర్వాత వీరు ఖండించకపోయేటప్పటికి ఏమైందంటే ఆ తర్వాత మీకు ఇంద్ర షూటింగ్ సమయానికి రాయలసీమకు వచ్చేటటువంటి సన్నివేశం కుప్పంలో తీశారు. మీకు గుర్తుంటే చిరంజీవి గారు ప్రజల్లోకి వచ్చి హెలికాప్టర్లో దిగి నేలను ముద్దాడి ఆయన ఓపెన్ టాప్ జీప్లో ప్రజల మధ్యలో నుంచి వస్తారు. వచ్చినటువంటి ఆ సన్నివేశాన్ని ఏంటంటే అశ్విని దత్ గారు చిరంజీవి గారితో వీళ్ళతో మాట్లాడి ఈ సన్నివేశం మనం వెంకటాపురంలో తీద్దాం, అక్కడ స్తూపం ఉంది, ఏది మన పెనుగొండ నియోజకవర్గంలో అమరవీరుల స్తూపం ఉంది, ఏది పరిటాల రవి గారు వాళ్ళ తండ్రి గారు పరిటాల శ్రీరాములు గారి జ్ఞాపకార్థం స్మారక స్తూపం ఉంది. ఆ స్తూపం దగ్గర తీద్దాం మనం. పరిటాల రవి గారికి మనకి ఇట్లా మనస్పర్ధలు ఉన్నాయని బయట బాగా విషప్రచారం జరుగుతోంది కదా, దాన్ని ఖండించినట్టు ఉంటుందంటే పరిటాల రవి గారు దాన్ని స్వాగతించారు. వచ్చి షూటింగ్ చేసుకోవడానికి పరిటాల రవి గారు అనుమతి ఇవ్వటం, రమ్మని చెప్పడం, స్వాగతించడం, అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పడం స్వయంగా నాకు తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో ఆ సినిమా సెట్స్కి తరచూ నేను వెళ్ళేవాడిని. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళి పరిటాల రవి గారి స్వస్థలంలోనూ స్వగ్రామంలో షూటింగ్ చేస్తే అదేదో పరిటాల రవి గారికి మనకి నిజంగానే ఏదో జరిగి ఇప్పుడు నిజంగానే మనకు సయోధ్య జరిగి మనం ఏదో సరెండర్ అవ్వడానికి వెళ్ళినట్టు ఉంటుందని సున్నితంగా ఆ ప్రతిపాదనని తోసిపుచ్చి కుప్పంకి వచ్చారు. ఇక్కడ అనంతపురంలో చిరంజీవి గారి సినిమాలు పొరపాటున ఆడలేదని, అంతకుముందు వాస్తవంగా ఆడలా, ఏది డాడీ, శ్రీ మంజునాథ, అవి సరిగ్గా వాస్తవానికి ఆడలేదన్నమాట. ఆడకపోయేటప్పటికి సహజంగా తీసేస్తారు కదా, అవి 100 days ఆడవు కదా. తీసేస్తే పరిటాల రవి గారే తీయించేశారు అనంతపురంలో చిరంజీవి గారి సినిమాలు అనేటటువంటిది ఒక వాదన. ముడిపెట్టేసేవాళ్ళు. మీకు జానీ విడుదల సమయానికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే డెక్కన్ క్రానికల్లో ఒక కథనం వచ్చింది దీని మీదే. మళ్ళీ పరిటాల రవి వర్సెస్ పవన్ కళ్యాణ్ గారిని పరిటాల రవి గారు ఇట్లా తీసుకెళ్ళిపోయారు, ఇట్లా చేసేసారు, అట్లా చేసేసారు అని డెక్కన్ క్రానికల్లో ఒక స్టోరీ. సరిగ్గా వారం రోజులు ఉంది జానీ విడుదల కావడానికి, 2003 నేను చెప్తున్నది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే దీనిని ఖండించాలని చెప్పేసి సికింద్రాబాద్కి రమ్మని చెప్పి ఆయన అభిమానులందరూ పిలుపునిచ్చేశారు. చాలామందికి గుర్తుండే ఉంటుంది, అభిమానులు గుర్తు చేసుకుంటే 21 సంవత్సరాలైంది. అక్కడికి అభిమానులందరూ పొలోమని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెనకాల ఉన్నటువంటి ఒక పర్టికులర్ ప్లేస్కి రమ్మన్నారు. ఈ అభిమానులందరూ పొలోమని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అక్కడికి వచ్చి
తన వెహికల్ ఆపి వెహికల్ నుంచి టక్కన దిగి తన సెక్యూరిటీ పీపుల్ ఉన్నా లేకున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు డెక్కన్ క్రానికల్ వరకు నడుచుకుంటా వచ్చారు, పాదయాత్రలాగా. పొలోమన అభిమానులందరితో డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు బైఠాయించారు ఆయన. ఈ కథనం అవునా కాదా మీరు దయచేసి దీనిని చెప్పాలి, మీకు ఈ ఆధారాలతో మీరు ప్రచురించారు, నేను ఎక్కడే కూర్చుంటా, పరిటాల రవి గారు దీనికి సమాధానం చెప్పాలి. అప్పుడు కూడా పరిటాల రవి గారు సమాధానం చెప్పాలి. పరిటాల రవి గారు జీవించే ఉన్నారు కదా 2003లో. ఆయన ఎందుకు ఆన్సర్ చేయలేదు అంటే ఆయన ఇల్యూజన్లో కొంతమంది ఆయన్ని ఉంచేయడం వల్ల ఇప్పుడు కాదని చెప్పి జరగలేదని చెప్పి ఇప్పుడు నా హీరో వర్షిప్ ఎక్కడ పడిపోతుందో, ఒక శిఖరం మీద ఉన్నాను నేను, ఆ శిఖరం మీద నుంచి ఎక్కడ జారి లోయలో పడిపోతాను అని పరిటాల రవి గారు అనుకున్నారు. అట్లా ఏమీ జరగనటువంటి, అసలు ఏమీ సంబంధం లేనటువంటి, అసలు ఎప్పుడు కలుసుకోనటువంటి వీరి మధ్య ఏదో జరిగిందన్నటువంటి ఒక అసత్యపు ప్రచారం అయితే అది ప్రపంచం మొత్తం చుట్టొచ్చేసింది అనమాట. అలా జరిగినటువంటి దానిని ఆ తర్వాత పరిటాల రవి గారి మరణానంతరం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏంటంటే వాళ్ళు అస్తమించరామని చెప్పేసి పరిటాల రవి గారిది ఒక అత్యద్భుతమైనటువంటి జీవిత చరిత్ర లాంటి ఒక పుస్తకం తీసుకొచ్చారు. పరిటాల సునీత గారే ప్రచురించారు. సుప్రసిద్ధ కవి రచయిత అయినటువంటి ఖాదర్ మొయినుద్దీన్ గారు దానిని రచించారు. ఖాదర్ మొయినుద్దీన్ గారు రచించినటువంటి ఆ పుస్తకంలో 20వ విభాగం మొత్తం దేని గురించి, 23వ విభాగం కూడా చాలా అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. అసలు ఫ్యాక్షన్ మూలాల గురించి, 2 కులాల మధ్య ఫ్యాక్షన్ లాగా మారిందా, లేకపోతే 2 ఆధిపత్య వర్గాల్లాగా, అంటే పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచినటువంటి పరిటాల రవి గారి తండ్రి ఎవరైతే ఉన్నారో పరిటాల శ్రీరాములు గారు, అట్లాగే భూస్వామ్య పెత్తందారి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళొక పార్టీ, వాళ్ళొక పక్షం, వాళ్ళొక వర్గం, అవి ఆ 2 కులాల యొక్క లేదా 2 పార్టీల యొక్క యుద్ధాలుగా వాటిని చిత్రీకరించడం అనేది ఎంతవరకు వాస్తవం అనేటటువంటి ఖచ్చితంగా. ఎందుకంటే పరిటాల సునీత గారు కన్ఫర్మ్ చేసినటువంటి విషయాలు. ఓకే, జరగలేదు అన్న విషయం ఆవిడే చెప్పారు. సో దాని గురించి క్లియర్గా ఆవిడ ఏం జరగలేదు, జరగని దానిని ఈ విధంగా ఇట్లా దీనిని వక్రీకరించి సృష్టించినటువంటి కథనాలు. ఇక్కడ మౌనిక, ఇప్పుడు మీకు రాజశేఖర రెడ్డి గారు నారాకోడూరు అని చెప్పేసి తెనాల దగ్గర ఒక గ్రామం, పూర్తిగా కమ్మవారి ఆధిపత్యం ఉన్నటువంటి గ్రామం. అక్కడికి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 2003 ఆ సమయంలో పాదయాత్ర చేస్తూ వెళ్ళినటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారిని ఆ గ్రామంలోకి రానివ్వాల. 2009లో చిరంజీవి గారు ఆ గ్రామంలోకి ప్రవేశించాల్సి వస్తే, అదే ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు గ్రామంలోకి వస్తే రావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రసంగించడానికి వీల్లేదు, ప్రసంగించకుండా వెళ్ళిపోమని చెప్పారు. అనంతపురం జిల్లాలో కంటే పరిటాల రవి గారివి అత్యంత ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాలు నారాకోడూరులో కనిపిస్తాయి మనకు. ఇక్కడ ఏమైందంటే పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు అనేటటువంటి వారి కోసం, శ్రామిక జనం కోసం, శ్రామిక జన పక్షపాతులుగా తమ జీవితాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళని ఏం చేశారంటే కులపురుషులుగా తీర్చిదిద్దారు. ఆయా కులంలో ఉన్నటువంటి వాళ్ళు హీరో వర్షిప్ కోసం వాళ్ళని తమ కులానికి ఒక హీరో అని చెప్పేసి ఆపాదించారు. ఇక్కడ రెడ్డి కులం యొక్క సాంద్రత కావచ్చు, రెడ్డి కులం యొక్క ఆధిపత్యం కావచ్చు, ప్రాధాన్యత కావచ్చు గ్రేటర్ రాయలసీమలో మీకు ప్రధానంగా కనిపిస్తుంది. గ్రేటర్ రాయలసీమలో నందమూరి తారక రామారావు గారితో సరిసమాన స్థాయిలో పోల్చగలిగినటువంటి మరొకరు ఇంకొకరు రాలేరు అనుకున్నప్పుడు రాజకీయంగా ఏమైందంటే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, నారా చంద్రబాబు గారు, అట్లాగే పరిటాల రవీంద్ర గారు ఆ స్థాయికి చేరుకున్నారు. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత ఏంటంటే పరిటాల రవీంద్ర గారిని అంతమొందించడానికి అదే స్థాయిలో మీకు ప్రయత్నాలు, ప్రయోగాలు అన్నీ జరిగాయి. 2005 జనవరి 24 విజయవంతంగా ఘటన ఏదైతే ఉందో జరిగింది. ఇది ఎందుకు అంటే అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఒక వ్యక్తిని ఒక నాయకుడిగా ఆరాధిస్తున్నప్పుడు, అది పరిటాల రవి గారు కావచ్చు, లేకపోతే వంగవీటి మోహన్ రంగారావు గారు కావచ్చు, లేకపోతే నందమూరి తారక రామారావు గారు కావచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆరాధిస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఇతను మా సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఒక సింహము, ఒక పులి, ఒక కథానాయకుడు, మాకు దేవుడు అనేటటువంటి ప్రచారం ఎప్పుడైతే చేస్తే మిగతా సామాజిక వర్గాలని తెలిసో తెలియకో దూరం జరుగుతూ వస్తాయి. మిగతా సామాజిక వర్గాలు ఎట్లా ఆలోచిస్తాయంటే అవును మన సామాజిక వర్గంలో ఎటువంటి ఆరాధనీయమైనటువంటి నాయకుడో మరొకరో ఇంకొకరో ఎవరైనా యోధుడో ఎప్పుడైనా వస్తాడా, ఇంత క్రితం ఎప్పుడైనా ఎవరైనా ఉన్నారనేటటువంటి ఒక ఆలోచన బయలుదేరుతుంది. ఆలోచన బయలుదేరినప్పుడు వాళ్ళు దూరం జరుగుతారు. అట్లా ఇప్పుడు నారాకోడూరు ఉదంతం అందుకే చెప్పాను నేను మీకు. సరే, ప్రస్తుతానికి వస్తే పరిటాల రవి గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమీ జరగని దానికి మసిపూసి మారేడుకాయ చేసి దానిని ఇవాళకి ఖచ్చితంగా అది ప్రచురితమైన తర్వాత పరిటాల రవి అస్తమించని రవి పుస్తకం వెలువడిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని తీసుకుని చిరంజీవి గారి కుటుంబ సభ్యులందరికీ ఇచ్చాను. నేను
నేనే స్వయంగా ఇచ్చాను. ఇచ్చి వాళ్ళు ఇట్లా ప్రకటించారు అని చెప్పి నేను తెలియజేయటం కూడా జరిగిందనమాట అప్పుడు. సో ఆ విషయం వాళ్ళకు కూడా క్లారిటీ తెలుసు. సో ఇంత క్లియర్గా ఉన్న దాని గురించి అన్ని బుక్స్ రాసి, అంటే నెగిటివ్ పబ్లిసిటీ అనేది ఇష్టం కదా మన జనానికి. యాక్సెప్టెన్సీ, నిజాలు తెలుసుకోకుండా వాళ్ళు చెప్పారంటే నిజమై ఉంటుంది ఫీలింగ్, ఇది నిజంగా బాగుంది కాబట్టి నిజమై ఉంటుంది అని చెప్పలేం. అఫ్కోర్స్ అప్పుడు సంగతి పోల్చుకున్నా ఇప్పటితో పోల్చుకున్నప్పటికీ కొన్ని విషయాలు అలాగే ఉండిపోతున్నాయి. అలాంటి వాటిల్లో ఇదొకటి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కానీ పరిటాల రవి ఫ్యామిలీ రిలేటెడ్గా కానీ అసలు ఏ ఇష్యూ లేదు, బట్ దాన్ని మాత్రం కథనాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళినంత అవాస్తవం అని తేల్చేశారు. ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.